జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి బ్రతికిపోయాడు గాని గెలిచి విశాఖపట్నానికి వెళ్లి ఈ రిషికొండ ప్యాలెస్ లో గనక ఉండి ఉంటే ఈ పాటికి సీలింగ్ పెచ్చుల కింద ఏమైపోయి ఉండేవాడో అర్థం కాని పరిస్థితులు. అసలు జగన్మోహన్ రెడ్డి కట్టడం గడితే వెనకటికో సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే పిచ్చుకలు వచ్చి పడేశాయి అన్నట్టుగానే అవుతుందా? ఇప్పుడు ఈ రిషికొండ ప్యాలెస్ ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి మరి అక్కడ కట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే గనక వచ్చి ఈ రిషికొండలో ఉన్న ఈ ప్యాలెస్ లోనే ఉండి పాలన చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసమే కట్టుకున్న ఆ రిషికొండ ప్యాలెస్ లో పెచ్చులుడి కింద పడ్డాయి. ఇలాగ ఒక సీఎం ఉండటానికి క్యాంప్ ఆఫీస్ కమ్ రెసిడెన్స్ కి కట్టిన ఈ భవనంలోనే ఇన్ని అవకతవకలతో ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేతిలో గనక పోలవరం ఫినిష్ అయి ఉంటే ఇదిగో ఇప్పటికి ఎలాంటి పరిస్థితి వచ్చేది అని అంటే ఆల్రెడీ అక్కడ ఒక డ్యామేజ్ జరిగింది. నీటిలోనూ అవినీతి అవకతవకలు తాను ఉండటానికి కట్టుకున్న ఆ భవనంలో కూడా ఎంతో కొంత బొక్కేసే ఉంటాడు.